సిటీ కాలేజ్ దగ్గర ఆనాటి ప్రభుత్వ పోలీసులు కాల్పులు జరిపితే 7 మంది విద్యార్థులు చనిపోయినారు. 1969లో యావత్ తెలంగాణ సమాజం మా ఉద్యోగాలు మాకు కావాలి, మాది ఆత్మగౌరవ పోరాటం, మా స్వయం పాలన కావాలని చెప్పి పోరాటం చేస్తే ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ, ఇక్కడ ఆనాటి కాంగ్రెస్ పార్టీ సర్కార్ బ్రహ్మానంద రెడ్డి గారి నాయకత్వంలో ఆ ఉద్యమాన్ని అణచడానికి పారామిలిటరీ దళాలతో పాటుగా అక్కడక్కడ అనేక రకాల హింస ప్రయోగించి 369 మంది ముక్కుపత్రాన్ని ముద్దుబిడ్డలు పొట్టన పెట్టుకున్నారు. ఆ తదనంతరం తెలంగాణ కాంక్షించే వాళ్ళు, మేధావులు ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమ జ్వాలను ఆగకుండా దాన్ని కాపాడుతూ పోయినరు. 2001లో మలిదేశ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత అన్ని పార్టీలు కూడా ఎక్కడికక్కడ సంఘటితమై విద్యార్థుల ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పడి సంవత్సరాల తరబడి ఈ పోరాటం జరిగింది. 100 మంది తెలంగాణ ముద్దుబిడ్డలు అమరులైనరు. వాటి ఫలితంగా రాష్ట్రం ఏర్పడ్డది. ఇవాళ జూన్ 2వ తారీఖు నాడు జరుపుకునే ఈ వేడుకలు ఎవరో ఇష్టం వచ్చింది కాదు. తెలంగాణ ఇంతకుముందు చెప్పినట్టుగా పోరాటం ద్వారా, రక్త తర్పణాల ద్వారా, ప్రాణ త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణ. ఈ తెలంగాణ సాధనలో మొదటి నుంచి కూడా ఒకటే మాటతో కట్టుబడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ అటు ఇటు మాట మార్చింది, ఉద్యమాన్ని అంచే ప్రయత్నం చేసింది, తప్పని పరిస్థితుల్లో పార్లమెంట్ లో బిల్లు పెట్టింది. కానీ మొదటి నుంచి కూడా కాకినాడ తీర్మానంలో 1 ఓటు 2 రాష్ట్రాలనే నినాదంతో మొదలుపెట్టిన భారతీయ జనతా పార్టీ 2007లో రాజ్నాథ్ సింగ్ గారు జాతీయ అధ్యక్షులుగా తెలంగాణ గడ్డ నుంచి మేము తీర్మానం చేసినప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని మేము గౌరవిస్తాం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బిల్లు పెడితే మద్దతిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. తెలంగాణ ఉద్యమంలో జేఏసీలుగా ఏర్పడ్డ నాడు ఆ జేఏసీలో భారతీయ జనతా పార్టీ పక్షాన బండారు దత్తాత్రేయ గారు, అశోక్ యాదవ్ గారు ఇద్దరు కూడా జేఏసీలో పర్మనెంట్ గా జేఏసీ తీసుకునే అన్ని నిర్ణయాలు కూడా అమలు చేసే దాంట్లో క్రియాశీలంగా పాల్గొన్నారు. ఉద్యమం ఉవ్వెత్తు నడుస్తున్నప్పుడు అనేక మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటున్నప్పుడు సుష్మా స్వరాజ్ గారు స్వయంగా తెలంగాణ వచ్చి అనేక సార్లు అప్పీల్ చేసింది. తెలంగాణ బిడ్డలారా, మీరు మా బిడ్డలు లాంటి వాళ్ళు, చనిపోవడం పరిష్కారం కాదు, మేము పార్లమెంట్ లో మేమున్న మీ పక్షాన కొట్లాడడానికి తప్పకుండా తెలంగాణ సాధన తీర్థమని చెప్పి అనేక సార్లు తెలంగాణ గడ్డ మీద మాట్లాడింది. ఇవాళ శ్రీకాంతాచారి, పోలీస్ కృష్ణయ్య, ఉస్మానియా క్యాంపస్ లో యాదయ్య, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, అనేక మంది, చివరికి యాదిరెడ్డి, రంగారెడ్డి జిల్లా యువకుడు యాదిరెడ్డి పార్లమెంట్ పక్కకే చెట్టుకు ఊరేసుకొని చనిపోతాయి. ఆనాడు పార్లమెంట్ లో సుష్మా స్వరాజ్ గారు మాట్లాడిన మాటలు ఇప్పటికీ మనకు యాదికొస్తాయి. ఎందుకు నానుస్తా ఉన్నారు? ఎందుకు బిల్లు పెట్టట్లేదు? మీకున్న అభ్యంతరం ఏంటి? ఎంతమంది చనిపోతే బిల్లు పెడతారని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిప్పులు జరిగినటువంటి నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు. అందుకే తెలంగాణ సమాజం ఆమెను ఎప్పుడు కూడా తెలంగాణ చిన్నమ్మగా పిలుచుకుంటారు. ఏ ఉద్యోగాల కోసం, ఏ నీళ్ల కోసం, ఏ నిధుల కోసం అయితే తెలంగాణ సమాజం ఉద్యమం చేసిందో దానికి మించి సామాజిక తెలంగాణ కావాలి, ప్రజాస్వామికమైన తెలంగాణ కావాలి. ఇవాళ ఆ 2 నినాదాలుగా మిగిలిపోయినాయి. సామాజిక తెలంగాణ లేదు, ప్రజాస్వామిక తెలంగాణ లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో 9.5 సంవత్సరాల పరిపాలన కొనసాగితే ఎట్లా ప్రజాస్వామ్య హక్కులు కాలు రాయబడ్డాయో, నియంతృత్వ పోకడలు రాజ్యమేడియో, ఎట్లా ఒక కుటుంబం చేతిలో పరిపాలన బందీ అయిందో అదంతా మనం చూసినాం. మనం మార్పు కావాలని కోరుకుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. సంవత్సరాలు గడుస్తుంది. ఎన్ని హామీలు ఇచ్చిందంటే తెలంగాణ ఇచ్చింది మేమే, ఛాంపియన్ మేమే అని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి బాధ్యత మేనిఫెస్టోలో పెట్టిండు. 25,000 రూపాయలు అమరవీరుల కుటుంబాలకు 25,000 రూపాయలు పెన్షన్ రూపంలో ప్రతి నెల ఇస్తామని చెప్పిండ్రు. అమరవీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పిండ్రు. తెలంగాణ 69 ఉద్యమంలో కావచ్చు, 2001 తర్వాత జరిగిన ఉద్యమంలో కావచ్చు,
ఎవరెవరైతే జైలుకు పోయినరో, కేసులు పెట్టబడ్డాయో, ఫోర్ ఫ్రంట్ నుండి పోరాటం చేసినరో 250 గజాల జాగిస్తా అని చెప్పిండ్రు. ఇంతవరకు ఉద్యోగం ఇయ్యలే అమరవీరుల కుటుంబాలకు, 25,000 రూపాయల పెన్షన్ మొదలుపెట్టలే, 250 గజాల జాగ మొదలుపెట్టలే. ఇవాళకి సంవత్సరం గడుతుంది, ఇప్పటికి మొదలుపెట్టలే. చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊపిలో కూరుకుపోయింది. బ్యాంకులకు తెలంగాణ అధికారులు పోతే దొంగల్లాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోతారేమని చెప్పి చెప్పులు దాచుకుంటున్నారని చెప్పి అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నేను కూడా 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా చేసిన. నాకు తెలిసి తెలంగాణ గొప్పతనం ఏంది, తెలంగాణ GSDP ఏంది.